వీడియోలో మనం జాంగోలో సెట్టింగ్స్.py అనే ఫైలు ఎందుకు చాలా ఇంపార్టెంటో చూద్దాం. ప్రతి జాంగో ప్రాజెక్ట్లో మనం సెట్టింగ్స్.py అనేది చూస్తాం. ఫస్ట్ మన ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుందాం. ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ ప్రాజెక్ట్ ఇక్కడ సెట్టింగ్స్.py అనేది కనిపిస్తుంది. ఈ సెట్టింగ్స్.py అనే ఫైల్లో మనకి ఇలా చాలా ఉంటాయి. సో మనం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ బేస్ dir ఇది ప్రాజెక్ట్లో రూట్ డైరెక్టరీని డిఫైన్ చేస్తుంది. ఇక్కడ పాత్ ఫైల్ అనేది ఉంది కదా, ఈ పాత్ ఫైల్ అనేది కరెంట్ ఫైల్ యొక్క పాత్ని సెట్టింగ్స్.py యొక్క పాత్ని డిఫైన్ చేస్తుంది. resolve.parent.parent అని ఉంది కదా, అంటే 2 లెవెల్స్ అప్ వెళ్ళి మెయిన్ ఫోల్డర్ని రిఫరెన్స్ చేయడం అన్నమాట. తర్వాత సీక్రెట్ కీ ఇది జాంగో యాప్లో ఎన్క్రిప్షన్ కోసం యూజ్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ సిస్టమ్స్ కానీ, పాస్వర్డ్ హ్యాషింగ్ కానీ, టోకెన్ జనరేషన్కి ఇది బేస్గా యూజ్ చేస్తాం. ప్రొడక్షన్ సర్వర్లో ఇది సీక్రెట్గా ఉంచాలి. ఇది పబ్లిక్ అయితే మన డేటా లీకేజ్ అనేది అవుతుంది. తర్వాత డిబగ్ ఈక్వల్ టు ట్రూ అంటే డెవలప్మెంట్ మోడ్లో ఎర్రర్స్ క్లియర్గా చూపిస్తుంది. అదే మన ప్రొడక్షన్ సర్వర్లో పనిచేస్తే ఈ డిబగ్ అనేది ఫాల్స్లో ఉండాలి. ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ కామెంట్ సెక్షన్లో జాంగో అనేది డిఫాల్ట్గా ఇచ్చింది సెక్యూరిటీ వార్నింగ్, డోంట్ రన్ విత్ డిబగ్, టర్న్ ఆన్ ఇన్ ప్రొడక్షన్ అని. ఇది టర్న్ ఆన్ చేస్తే స్టాక్ ట్రేస్ అనేది ఫుల్గా చూపిస్తుంది. ఈ స్టాక్ ట్రేస్ అనేది ఫుల్గా చూపించడం వల్ల హ్యాకర్స్కి మన ఇన్ఫో అనేది తెలుస్తుంది. తర్వాత అలౌడ్ హోస్ట్ ఇది జాంగో యాప్ని ఏ డొమైన్స్ నుంచి యాక్సెస్ చేయవచ్చు అనేది చెప్తుంది. డెవలప్మెంట్లో ఎంటీ లిస్ట్ ఓకే, అంటే మనం ఇప్పుడు డెవలప్మెంట్ మోడ్లో ఉన్నాం కాబట్టి ఎంటీ లిస్ట్. అదే ప్రొడక్షన్ సర్వర్లో మన డొమైన్ అంటే మన ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ పేస్ట్ చేయాలి. తర్వాత ఇన్స్టాల్డ్ యాప్స్ మనం ఇప్పుడు మనం జస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ వీడియోస్లో మనం యాప్స్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే నేను ఇంకా యాప్స్ క్రియేట్ చేయలేదు, నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఈ ఇన్స్టాల్ యాప్స్ అనేది ఇక్కడ అన్ని యాప్స్ ఏదైతే ఉన్నాయో ఆ యాప్స్ అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ చేస్తారనమాట. బోత్ బుల్టిన్ అండ్ కస్టమ్ యాప్స్ కూడా. ఇవన్నీ బుల్టిన్ యాప్స్ అనమాట. అడ్మిన్, ఆత్, కంటెంట్ టైప్స్, సెషన్స్, మెసేజెస్, స్టాటిక్ ఫైల్స్, ఇవన్నీ బుల్టిన్ యాప్స్. ఇది జాంగోకి ఏం చెప్తుందంటే ఈ యాప్స్ని యూజ్ చేయమని చెప్తుంది జాంగోకి. తర్వాత మిడిల్ వేర్ అంటే ఇక్కడ ఒక క్లయింట్ అనేవాడు రిక్వెస్ట్ పంపుతాడు జాంగో అప్లికేషన్కి రిక్వెస్ట్ పంపించినప్పుడు జాంగోలో మిడిల్ వేర్ అంటే ఒక ఇంటర్మీడియట్ ప్రాసెసర్ లా ఉంటుంది. యూజర్ ఎప్పుడైతే జాంగోకి రిక్వెస్ట్ పంపుతాడో ఆ రీచ్ అవ్వడానికి ముందు అండ్ ఈ రెస్పాన్స్ క్లయింట్కి వెళ్ళడానికి ముందు మిడిల్ వేర్లో పాస్ అవుతుంది అన్నమాట. ఈ మిడిల్ వేర్ ఏం చేస్తుందంటే సెక్యూరిటీ చెక్స్ కానీ, అథెంటికేషన్ కానీ, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కానీ, రిక్వెస్ట్ ఆర్ రెస్పాన్స్ లాగిన్ కానీ, సెషన్ ఆర్ కుకీ హ్యాండ్లింగ్ కానీ చేస్తుంది ఈ మిడిల్ వేర్ అనేది. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారా, సెక్యూరిటీ మిడిల్ వేర్, సెషన్ మిడిల్ వేర్, కామన్ మిడిల్ వేర్, సిఎస్ఆర్ఎఫ్ వ్యూ మిడిల్ వేర్, అథెంటికేషన్ మిడిల్ వేర్, మెసేజ్ మిడిల్ వేర్, ఎక్స్ఎఫ్ఎం ఆప్షన్స్ మిడిల్ వేర్. సో ఇవన్నీ బుల్టిన్గా జాంగోలో మిడిల్ వేర్స్ అన్నమాట. తర్వాత రూట్ యూఆర్ఎల్ కాన్ఫిగ్ ఇది ప్రాజెక్ట్లో మెయిన్ యూఆర్ఎల్ డిస్పాచర్ ఫైల్ని డిఫైన్ చేస్తుంది. బై డిఫాల్ట్గా ఇది మనం ప్రాజెక్ట్ ఏదైతే క్రియేట్ చేసామో దాని యొక్క యూఆర్ఎల్స్ని ఇక్కడ యాడ్ చేస్తుంది. ఒకవేళ మనం యాప్స్ కనుక క్రియేట్ చేసినట్టయితే యాప్స్లో యూఆర్ఎల్స్ క్రియేట్ చేస్తే రూట్ యూఆర్ఎల్స్ అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క యూఆర్ఎల్స్, ఈ యూఆర్ఎల్స్లో
యూఆర్ఎల్స్ ఫైల్‌లో మనం ఇంక్లూడ్ చేయాలి. మనం ఏదైనా యాప్స్ కనుక క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ యాప్స్ తాలూకా యూఆర్ఎల్స్ అనేవి ఈ రూట్ ఫోల్డర్‌లో క్రియేట్ చేయాలి. తర్వాత టెంప్లేట్స్. టెంప్లేట్స్‌లో మనకేముంది బ్యాక్ ఎండ్, జాంగో టెంప్లేట్ ఇదంతా ఉంది. ఇదేం చెప్తుందంటే ఏ టెంప్లేట్ ఇంజిన్‌ని యూజ్ చేయాలి అని చెప్తుంది. బై డిఫాల్ట్ జాంగో అనేది టీటీఎల్ లాంగ్వేజ్‌ని యూజ్ చేస్తుంది. అంటే జాంగో టెంప్లేట్స్ లాంగ్వేజ్. ఇదేం ఇదేంటంటే HTML సపోర్ట్ చేస్తుంది ఫైల్స్‌ని. డాట్ HTML ఫైల్స్ ఉంటుంది కదా! డాట్ HTML ఫైల్స్‌ని ఈ టీటీఎల్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. తర్వాత DIRS అంటే డైరెక్టరీస్ అన్నమాట. మనం టెంప్లెట్స్ ఏ ఫోల్డర్‌లో ఉంచుకున్నామో ఆ ఫోల్డర్ తాలూకు నేమ్స్ ఇక్కడ రాయాలి. అప్పుడు ఇది ఆ టెంప్లెట్స్‌ని యాక్సెస్ చేసుకుంటుంది. తర్వాత యాప్ డైరెక్టరీస్. ఇది ట్రూలో ఇది ట్రూ అంటే జాంగో యాప్స్‌లో అంటే మనం యాప్స్ ఇంకా క్రియేట్ చేయలేదు. ఒకవేళ క్రియేట్ చేస్తే జాంగో యాప్స్‌లో టెంప్లెట్స్ ఫోల్డర్స్‌ని స్కాన్ చేస్తుంది. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాప్ క్రియేట్ చేసామనుకోండి ఇక్కడ. ఈ యాప్ తాలూకా జాంగో ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేస్తుందన్నమాట. ఆ డైరెక్టరీస్ ఏదైతే ఉందో. ఒకవేళ ఇది ఫాల్స్ అని పెడితే యాప్ తాలూకా ఫోల్డర్స్‌లో టెంప్లెట్స్‌ని చూడొద్దు అని మనం చెప్తున్నాం జాంగోకి. తర్వాత ఆప్షన్స్. కంటెంట్ ప్రాసెసర్స్ ఇదంతా ఉంది కదా! ఇదంతా ఏమిటంటే ఇది ఎక్స్ట్రా డేటాని ఆటోమేటిక్‌గా టెంప్లెట్స్‌కి పాస్ చేయడానికి యూజ్ చేస్తాం. తర్వాత ఇది కాంటెస్ట్ ప్రొసీజర్స్ రిక్వెస్ట్ ఉంది కదా! ఇది టెంప్లెట్‌లో రిక్వెస్ట్ ఆబ్జెక్ట్‌ని యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తాం. మనం ఈ లైన్ కనుక యూజ్ చేయకపోతే మనం రిక్వెస్ట్ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేయలేం. తర్వాత ఆథ్ ఇది జాంగో టెంప్లెట్స్‌లో యూజర్ ఆబ్జెక్ట్‌ని అండ్ ఈజ్ అథెంటికేటెడ్, ఈజ్ ట్యాబ్, ఈజ్ సూపర్ యూజర్ ఇలా యాక్సెస్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. సో లేఅవుట్ టెంప్లెట్స్‌లో మనకి అథెంటికేషన్ చెక్స్‌కి ఇది యూజ్‌ఫుల్ అన్నమాట. ఇది. తర్వాత ప్రాసెసర్ మెసేజెస్. ఈ ప్రాసెసర్ మెసేజెస్ ఏమిటంటే ఫ్లాష్ మెసేజెస్‌ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ సక్సెస్ గానీ, ఎర్రర్ గానీ ఆఫ్టర్ ఫార్మ్ సబ్మిషన్ చేస్తాం కదా! అప్పుడు సక్సెస్ అయితే సక్సెస్ లేకపోతే ఎర్రర్ మెసేజెస్ కానీ చూపిస్తుంది. తర్వాత WSGI అప్లికేషన్. WSGI అంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒకసారి రిఫర్ చేయండి. ఇది జాంగో యాప్‌ని ప్రొడక్షన్ సర్వర్స్‌లో రన్ చేయడానికి ఎంట్రీ పాయింట్ అన్నమాట. లైక్ యూనికార్న్ అలాంటివి. తర్వాత డేటాబేసెస్. ఇది జాంగోలో డేటాబేస్ కనెక్షన్ ఇన్ఫో. ఇది మనం జాంగో డిఫాల్ట్‌గా SQLite 3 ఇస్తుంది. అంటే ఇది బిగినర్ ఫ్రెండ్లీ అన్నమాట. ఒకవేళ మీరు పోస్ట్‌గ్రెస్ కానీ, మైఎస్‌క్యూఎల్ గానీ వాడు వాడుకుంటాను అంటే ఇక్కడ ఇది ఉంది కదా! ఈ ఇంజిన్ నేమ్ అయ్యి ఉంది కదా! ఈ వీటి ప్లేసెస్‌లో ఇది పేస్ట్ చేయాలి. ఇక్కడ ఇంజిన్ ఏమో పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్ ఇదంతా రాసి పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్ రాయాలి. తర్వాత నేమ్ మీ డేటాబేస్ నేమ్ ఏంటి? యూజర్ నేమ్, పాస్వర్డ్ తర్వాత లోకల్ హోస్ట్, పోర్ట్ ఏ నంబర్ అయితే మీకు ఆ నంబర్. అది రాసుకున్న తర్వాత మీ డేటాబేస్‌కి ఎస్‌క్యూఎల్ కానీ, మైఎస్‌క్యూఎల్ కానీ, పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్ కానీ ఏదైతే అది కనెక్ట్ అవుతుందన్నమాట జాంగో అప్లికేషన్. ఆ తర్వాత పాస్వర్డ్ వాలిడేటర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ ఎందుకంటే ఇది పాస్వర్డ్‌ని సెక్యూర్‌గా ఉంచడానికి జాంగో అప్లై చేస్తుంది. లైక్ మినిమమ్ లెంత్ ఎంత ఉండాలి? కామన్ పాస్వర్డ్ అవాయిడ్ చేయాలి. తర్వాత ఓన్లీ నంబర్స్ ఉన్న పాస్వర్డ్‌ని అవాయిడ్ చేయాలి. అలాంటి వాలిడేటర్స్ అన్నీ ఇది యూజ్ అవుతుందన్నమాట. తర్వాత లాంగ్వేజ్ కోడ్. ఈ లాంగ్వేజ్ కోడ్ ENUS అని ఉంది కదా! అంటే ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్. అది డిఫాల్ట్ లాంగ్వేజ్ అన్నమాట జాంగోలో. ఒకవేళ మీకు తెలుగు కావాలి అంటే ఇక్కడ
రాస్తే మీకు తెలుగు వస్తుంది. హిందీ హిందీ కావాలి అని అనుకుంటే హెచ్ఏ అని రాయండి. తర్వాత టైమ్ జోన్. టైమ్ జోన్ ఈక్వల్ టు యూటీసీ. ఇది ప్రాజెక్ట్లో యూజ్ చేయాల్సిన డిఫాల్ట్ టైమ్ జోన్ అన్నమాట. యూటీసీ అంటే యూనివర్సల్ కోఆర్డినేటెడ్ టైం. ఇండియా టైమ్ జోన్కి మార్చాలంటే ఇక్కడ ఏషియా స్లాష్ కోల్కతా అని రాయాలి. నేను రాస్తున్నాను, కామెంట్స్లో రాస్తున్నాను. ఏషియా స్లాష్ కోల్కతా అని రాయాలి. ఇక్కడ మీకు తెలుగు కావాలంటే టీ, హిందీ కావాలంటే హెచ్. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేయండి లాంగ్వేజెస్. ఒకవేళ తెలుగు అవైలబిలిటీ ఉంటే తెలుగులో ఎర్రర్ మెసేజెస్ అవి చూపిస్తాయి. తర్వాత యూజ్ I18N ఇది ఉంది కదా, ఇది ఏమిటంటే ఇంటర్నేషనలైజేషన్ ఎనేబుల్ చేయడం. ఇంటర్నేషనలైజేషన్ అంటే మనం బిల్డ్ చేస్తున్న జాంగో వెబ్ యాప్ని మల్టిపుల్ లాంగ్వేజెస్లో సపోర్ట్ చేయడం అన్నమాట. జాంగోలో ఇది బుల్టిన్గా సపోర్ట్ ఉంటుంది. జాంగోలో మల్టీ లాంగ్వేజెస్ సపోర్ట్ చేయాలి అంటే ఇది ట్రూలో ఉండాలి. ఇప్పుడు మనం ఒక యాప్ తయారు చేసాం. తయారు చేసిన తర్వాత ఒక కొరియన్ ఓడైనా, చైనా ఓడైనా, తర్వాత హిందీ వాళ్ళకైనా అర్థం అవ్వాలి అంటే ఇది ఇంటర్నేషనలైజేషన్ అనేది ట్రూలో ఉండాలి. అప్పుడు యూజర్స్కి తగ్గట్టు జాంగో యాప్ మారుతుందన్నమాట లాంగ్వేజ్. ఈ I18N అని ఉంది కదా, ఇది షార్ట్ కట్ కీ అనమాట ఇంటర్నేషనలైజేషన్. తర్వాత యూజ్ ఈజెడ్ ఈజ్వల్ టు ట్రూ. ఇది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యూజర్ క్రియేట్ చేసి డేటాబేస్లో స్టోర్ చేసాం. డేటాబేస్లో స్టోర్ చేసినప్పుడు అక్కడ ఎప్పుడు క్రియేట్ చేసాం, ఎప్పుడు స్టోర్ చేసాం అనేది ఒక టైం అనేది స్టోర్ అవుతుంది. సో అది ఎలా స్టోర్ అవుతుందంటే దీనివల్ల ఇది యూటీసీ టైం ఫాలో అవుతుంది. మనం ఇక్కడ ఏషియా కోల్కతా అని పెట్టుకుంటే మనం ఇండియన్ టైం డేటాబేస్లో స్టోర్ అవుతుంది. తర్వాత స్టాటిక్ యూఆర్ఎల్. ఇది స్టాటిక్ ఫైల్స్ గురించి అన్నమాట. ఇది స్టాటిక్ అండ్ మీడియా ఫైల్స్ని మేనేజ్ చేయడం కోసం. అంటే ఇప్పుడు మెసేజెస్ కానీ, జావా స్క్రిప్ట్ ఫైల్స్ కానీ, కంటెంట్ ఇమేజెస్ ఉంటాయి కదా, సిఎస్ఎస్ ఫైల్స్ కానీ, వీటన్నిటికీ మనం స్టాటిక్ ఫైల్స్ అని చెప్తాం అన్నమాట. ఈ స్టాటిక్ ఫైల్స్ ఏ ఫోల్డర్లో ఎక్కడ ఉంచామో ఇక్కడ మనం రాసుకుంటాం. ఇది నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను. తర్వాత లాస్ట్ డిఫాల్ట్ ఆడియో ఫీల్డ్. జాంగోలో మనం మోడల్ క్రియేట్ చేస్తే ఐడి ఫీల్డ్ ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. బై డిఫాల్ట్ ఇది ఆటో ఫీల్డ్ 32 బిట్ ఉంటుంది. కానీ లార్జ్ ప్రాజెక్ట్స్లో డేటా వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ జాంగో ఆటో ఫీల్డ్ ఉంటుంది కదా, ఇది 64 బిట్ ఇంటిజర్ ప్రైమరీ కీ. ఆటోమేటిక్గా ప్రైమరీ కీ అనేది క్రియేట్ చేస్తుంది డేటాబేస్లో. మనం ఎప్పుడైతే బిగ్ ఆటో ఫీల్డ్, ఇది ఆటో ఫీల్డ్ కాకుండా బిగ్ ఆటో ఫీల్డ్ అని ఎప్పుడైతే వాడామో ఇది లార్జ్ డేటా సెట్స్ని అండ్ జాంగో వార్నింగ్స్ని అవాయిడ్ చేస్తుంది. సో settings.py గురించి తెలుసుకున్నారు కదా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.